వెల్కమ్ టు ఫాలో మీ యేసుని వెంబడించు. పిల్లలు హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నాను నాన్న. మరొక సండే స్కూల్లోనికి చక్కగా వచ్చేసాం కదా. ఈరోజు కూడా ఒక చిన్న ప్రేయర్తో మన సండే స్కూల్లో స్టార్ట్ చేసుకుందాం రా. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరొక సండే స్కూల్లోనికి మమ్మల్ని సజీవంగా క్షేమంగా నడిపించినందుకు మీకు వందనాలు. ఈరోజు సండే స్కూల్లో కూడా మేము నేర్చుకోవాల్సిన మంచి విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయమని యేసే నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి మీకోసం ఈరోజు కూడా ఒక సూపర్ సాంగ్ రా, చక్కగా నేర్చుకోండి. పిల్లలు నిజమే కదా నాన్న, మనం రోజు చాలామంది హీరోస్ని చూస్తూ ఉంటాం కదా. మూవీస్కి సంబంధించిన హీరోస్ అని, స్పోర్ట్స్కి సంబంధించిన హీరోస్ అని మనము టీవీలో, సెల్ ఫోన్స్లో అక్కడక్కడ చూస్తూ ఉంటాం కదా పిల్లలు. అవునరా, మరి వాళ్ళందరూ నిజంగా హీరోసేనా పిల్లలు? వాళ్ళు చెప్పేవి, వాళ్ళు చేసేవి అవన్నీ నిజమేనా? కాదు కదా నాన్న. వాళ్ళు ఏదో ఒక ప్రోగ్రామ్ కోసము, ఒక 3 hours ఉండే మూవీ కోసం చేసే యాక్షన్ అదంతా కదా నాన్న. వాళ్ళు యాక్టర్స్ కదా పిల్లలు. కానీ మనం వాళ్ళని హీరోస్ అనుకొని వాళ్ళలాగా ఉండాలని, వాళ్ళలాగా నడవాలని, వాళ్ళలాగా డ్రెస్ వేసుకోవాలని, మనం ఏంటో ఫ్యాన్స్ అని చెప్పుకొని ఏంటో చేస్తూ ఉంటాం కదా పిల్లలు. అదంతా నిజమేనా? అదంతా కరెక్టే అంటారా పిల్లలు? కాదు కదా నాన్న. వాళ్ళు అసలు మనకేమైనా హెల్ప్ చేస్తారా? వాళ్ళు మనకంటూ ఏదైనా చేస్తారా? మిమ్మల్ని ఎప్పుడైనా ప్రమాదంలో ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని రక్షించారా, కాపాడారా? ఒకవేళ మీరు వాళ్ళకి కనపడ్డారనుకో, వాళ్ళు మిమ్మల్ని పట్టించుకుంటారా? అంతెందుకురా, అసలు మీరు వాళ్ళకి తెలుసా? నేను ఆయన ఫ్యాను, నేను ఈయన ఫ్యాన్ అని చెప్పి చాలామంది పిల్లలు అంటూ ఉంటారు. కానీ అసలు ఆ హీరోకి వీళ్ళు తెలుసా పిల్లలు? మనం తెలుస్తామా? లేదు కదా. మన లాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు వాళ్ళకి అని అనుకుంటుంటాం కదా పిల్లలు. మరి అలాంటప్పుడు వాళ్ళు హీరోస్ అని, మనం వాళ్ళకి ఫ్యాన్స్ అని అనుకోవడంలో నిజం లేదు, కరెక్ట్ కాదు కదా పిల్లలు. అయితే మరి ఎవర్రా నిజమైన హీరో? ఎవరు నిజమైన హీరో చెప్పండి? నిజమైన హీరో ఎవరంటే, ఎవరు పూచాడు, ఎవరు దొంగడు వచ్చాడు, బాబాయ్ కాపాడండి కాపాడండి, అమ్మో ఎవరు నువ్వు? శ్వేతక్క, నేను టీ మ్యాన్ని. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది పిల్లలు. టీ మ్యాన్ని. టీ మ్యానా? అవునక్క. టీ మ్యానా? yes.
స్పైడర్ మ్యాన్ విన్నాను, సూపర్ మ్యాన్ విన్నాను, హీ మ్యాన్ కూడా విన్నాను, కానీ ఈ టీ మ్యాన్ ఎవరబ్బా? అక్క ఆ, టీ మ్యాన్ అంటే నేనక్క టింకు మ్యాన్ని. అక్క ఆ, ఇప్పుడు చూడక్క, నేను టింకుని. వారిని టీ మ్యాన్ అంటే టింకువా? టింకు మ్యానా? అవునక్క, టీ మ్యాన్. నేను ఇంకా ఎవరికైనా హెడేక్ వస్తే వెంటనే టీ పట్టుకొచ్చే మ్యాన్ ఏమో అనుకున్నాను. నాలో ఉన్న హీరోయిజం ని మీరు ఎప్పుడు గుర్తించరక్క. సర్లే, అవును కానీ ఏంటి ఈ హీరో అవతారం ఏంటి? ఏం చేయాలని వచ్చావు? హీరో అని పిలిచావు కదక్క, వెంటనే హీరోలాగా వచ్చేసాను నేను. ఏంటి హీరోనా? కళ్ళకేదో పెట్టుకొని వెనకాల ఖర్చీఫ్ కట్టుకొని వస్తే హీరో అయిపోతారా టింకు? హీరోస్ ఇలానే ఉంటారు కదక్క, అందుకే నేను కూడా ఇలానే తయారయ్యాను. ఇంకా నయ్యం, ఇలా ఉంటే కాదు బాబు హీరో అంటే. అసలు హీరో అంటే ఎలా ఉండాలి చెప్పు? అసలు హీరో అంటే ఎలా ఉండాలి టింకు, తెలుసా నీకు? అక్క, హీరో అంటే నాలాగా అందంగా ఉండాలి. ఏంటి అందంగానా? అవునక్క, నీలాగా? నాలాగా అందంగా ఉండాలి. హ్మ్, బిల్డింగ్స్ ఎక్కాలి, హ్మ్. మరి గాల్లో ఎగరాలి. బిల్డింగ్ మీద నుంచి కిందకు దూకాలి. అబ్బా, ఒక్క గుద్దు గుద్దితే 10 మంది ఎగిరిపోవాలక్క. గుద్దు గుద్దితే 10 మంది ఎగిరిపోవాలా? ఎక్కడికి? 10 మంది ఎగరడమేమో కానీ నీ కళ్ళతోడు ఎగిరిపోయింది చూసుకో. సరేలే కానీ టింకు, బాబు టింకు, ఓ సారీ టీ మ్యాన్ కదా నువ్వు? బాబు టీ మ్యాన్, ఈ లక్షణాలన్నీ ఉంటే హీరో కాదు కార్టూన్ బొమ్మ అంటారు, తెలుసా? అసలు హీరో అంటే ఎలా ఉండాలో తెలుసా? హీరో అంటే ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండగలిగిన వాడే ఉండాలి. అంటే ఇదే టైంలో ఇక్కడ ఉండాలి, అమెరికాలో ఉండాలి, ఆఫ్రికాలో ఉండాలి, ప్రపంచం అంతా, ఈ సృష్టి అంతా ఎక్కడైనా ఉండాలి ఒకే టైంలో. అయినా ఏ తప్పు చేసి ఉండకూడదు, ఏ తప్పు లేని వాడే ఉండాలి, అందరినీ కాపాడగలిగిన వాడే ఉండాలి, అందరినీ రక్షించగలిగిన వాడే ఉండాలి, అందరినీ పోషించేవాడే ఉండాలి, అంతేకాదు నరకం నుంచి తప్పించగలవాడే ఉండాలి, దానికోసం ప్రాణమైనా పెట్టగలిగిన వాడే ఉండాలి, తెలుసా? ఆయన హీరో అవుతాడు. ఇప్పుడు నేను చెప్పిన ఈ లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయో తెలుసా? ఎవరిలో ఉన్నాయక్క? ఖచ్చితంగా నా యేసయ్యలో ఉన్నాయి. అందుకే యేసయ్యే నా హీరో, నువ్వు కాదు. యేసయ్య? అవును. యేసయ్య ఎప్పుడు కాపాడాడక్క నిన్ను? నువ్వు ఎప్పుడైనా చూసావా? సరే, కంటితో చూడకపోయినా ఆయన నా పాపం కోసం శిలువలో ప్రాణం పెట్టాడు అనే విషయం నాకు అర్థమైంది. వాక్యంలో ఆ విషయం నాకు తెలిసింది కాబట్టి ఆయన నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఆయనే నా హీరో, నువ్వెన్నైనా చెప్పు. అదేంటక్క, హీరో అంటే కనపడాలి కదా, నాకు లాగా డ్రెస్ వేసుకోవాలి, ఎగరాలి, దూకాలి, నలుగురిని కొట్టాలి, అప్పుడే కదా రక్షించినట్టు అయింది. అయినా నీకు ఎక్కడున్నాడు చెప్పు? యేసయ్యను ఎక్కడ చూసావు చెప్పు? అసలు నీకు కనపడ్డాడు ఎప్పుడన్నా? అయితే నీకు అన్నీ కనపడాలంటావు, అంతేనా? అవును, నాకు ఖచ్చితంగా కనపడాలి, అప్పుడైతేనే నేను నమ్ముతాను. సరే, ఏదైనా నీకు కనబడితేనే నమ్ముతావు, అంతేనా? అవునక్క. సరే, ఒక్క నిమిషం ఉండు. ఓకే అక్క. ఏంటి టింకు, ఏమైంది? అరుస్తున్నావేంటి? చూడక్క, ఎంత గాలి వస్తుందో. గాలా? ఎక్కడా? నాకు గాలి ఏం కనిపించట్లేదే. ముఖం మీద మొత్తం చెత్త అక్క. పంచాయి. సరే ఉండు ఒక్క నిమిషం. ఏంటి టింకు, నీకు గాలి కనపడుతుందా? అక్క, గాలి కనపడకపోయినా ఆ గాలి ఎఫెక్ట్ నీకు కనిపిస్తుంది కదక్క. గాలి ఎఫెక్టా? అంటే అదంతా నా ముఖం మీద పడుతుంది. ఇగో నా చున్నీ ఎగిరిపోతుంది, నీకు కనపడలేదా? నీ చున్నీ ఎగిరిపోయింది కదా, నిజమే. ఓహో, అంటే గాలి కనబడకపోయినా ఇవన్నీ ఎగిరిపోతుంటే, దుమ్మది లేస్తుంటే ఆ ఎఫెక్ట్ వల్ల నీకు గాలి వస్తుందనే విషయం అర్థమైందనమాట. అవునక్క. మరి దేవుడు కూడా అంతే బాబు.
దేవుడు కనపడకపోయినా ఆయన ప్రభావం, ఆయన ఉన్నాడనే విషయం ఈ సృష్టి అంతటిని చూస్తున్నప్పుడు, అంతెందుకు మనల్ని మనం చూసుకుంటేనే అర్థమవుతుంది తెలుసా. ఇంత అందమైన సృష్టిని, ఇంత అద్భుతమైన సృష్టిని ఎవరు చేయకుండానే అది ఉట్టిగానే వచ్చేస్తుందా? ఎవరో ఒకరు చేసి ఉండాలి కదా. దాని అంతటిని చేయగలిగిన వాడు ఎంత గొప్పవాడై ఉండాలి. అది చూస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఉన్నాడనే విషయం నీకు అర్థం కావాలి. అలాగే ఇంత అద్భుతంగా మనల్ని సృష్టించాడే దేవుడు, మరి మనల్ని చూసినప్పుడు మన ఆర్గాన్స్ని, మన బాడీ పార్ట్స్ని ఇవన్నీ చూస్తున్నప్పుడు కూడా నీకు అర్థం కావట్లేదా ఇవన్నీ కలగచేసింది దేవుడే అని? అవునక్కో, నిజమే. కాబట్టి ఆయన నిజమైన దేవుడు టింకు. ఆయన నిన్న ఉన్నారు, ఈరోజు ఉన్నారు, రేపు ఉంటారు, ఎప్పటికీ ఉంటారు ఆయన. ఓకేనా, అర్థమైందా? ఆయన మాట్లాడతారు, వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉంటారు. సో ఆయన దేవుడు, ఆయన ఉన్నారనే విషయం ప్రతిరోజు మనకి అర్థం అవుతూనే ఉంటుంది. సో నేను డిసైడ్ అయిపోయాను ఏంటంటే ఆయనే నా హీరో. అవునా అక్క? అక్క అయితే ఆయన నాకు కూడా హీరో అక్క. అయితే వావ్, వెరీ గుడ్ టింకు, వెరీ గుడ్. నిజంగా ఆయన నీకు, నాకు, అందరికీ హీరో నాన్న. అయితే టింకు, నీకు ఇంకో గుడ్ న్యూస్ చెప్పనా? చెప్పండి అక్క. ఆయన నిన్ను కూడా ఇప్పుడు హీరోగా చేయగలరు. అయితే నేను కూడా మళ్ళీ హీరోనా అక్క? ఎస్, నువ్వు, నేను, మనందరం కూడా ఆయన పిల్లలంగా హీరోస్మే. మరి ఎవరైతే తనందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళని తనలాగా సూపర్ హీరోగా మార్చగలరు. యా ష్యూర్, తప్పకుండా చెప్తాను టింకు. నీకే కాదు, మా పిల్లలందరికీ కూడా చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. తప్పకుండా నాన్న, మరి నువ్వు జాగ్రత్తగా వినాలి, సరేనా? అవును పిల్లలు, విశ్వాసం అనేది ఏదైనా ఒక విషయాన్ని మనం చూడకుండానే నమ్మగలగడం. ఏదైనా ఒక విషయాన్ని మనం చూడకుండానే ఎస్ అది అవును, అది ఉంది అని నమ్మగలగడం విశ్వాసం. అవును పిల్లలు, మనందరికీ ఒక పేరు ఉంటుంది. ఏంటో తెలుసు కదా మీకు? క్రిస్టియన్స్ అని మనకు పేరు కదా, ఎందుకంటే మనం క్రైస్ట్ని ఫాలో అవుతాం కాబట్టి క్రిస్టియన్స్ కదా. అలాగే మనకి మరొక పేరు కూడా ఉంది పిల్లలు, ఎవరైనా చెప్పగలరా? దేవుని పిల్లలని, దేవుని బిడ్డలని, యేసే పిల్లలని, వీటితో పాటుగా ఇంకొక పేరు ఏంటంటే నాన్న విశ్వాసులు లేదా బిలీవర్స్ అని అంటుంటారు కదా నాన్న. వాళ్ళు చర్చ్ బిలీవర్స్ రా అని అంటూ ఉంటారు కదా నాన్న. సో బిలీవర్స్ అని ఎవరిని అంటారు ఇప్పుడు చెప్పండి? ఎస్, దోస్ హూ బిలీవ్ కదా నాన్న. సో మనము దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం కనుక మనల్ని విశ్వాసులు అంటారు కదా. సో మరి అసలు ఆ విశ్వాసం అంటే ఏంటి, దాన్ని మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇలాంటి సంగతులన్నీ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఓకేనా పిల్లలు? ఒకసారి ఏమైందంటే పిల్లలు, ఒక ఊర్లో ఎగ్జిబిషన్ జరుగుతూ ఉందిరా. ఓకేనా, ఏం జరుగుతుంది చెప్పండి? ఎగ్జిబిషన్. ఎస్, మీ అందరికి ఎగ్జిబిషన్ అంటే చాలా ఇష్టం కదా పిల్లలు. ఏమేమి ఉంటాయి ఎగ్జిబిషన్లో చెప్పండి? ఎగ్జిబిషన్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటి పిల్లలు? పెద్ద జైంట్ వీల్ కదా నాన్న. జైంట్ వీల్లో ఎక్కి తిరుగుతుంటే అమ్మో కళ్ళు తిరుగుతాయి కదా పిల్లలు. మీకు ఇష్టమేనా జైంట్ వీల్ అంటే? నాకు కూడా చాలా ఇష్టం రా. జైంట్ వీల్ అని, కొలంబస్ అని, ఇంకా ఎగ్జిబిషన్లో మనకి చాలా ఇష్టమైంది ఏంటి పిల్లలు? కాటన్ క్యాండీ కదా. సో చాలా ఎంజాయ్ చేస్తాం కదా ఎగ్జిబిషన్లో. సో అలాంటి ఎగ్జిబిషన్లో ఇంకొక దగ్గర ఏం జరుగుతుందంటేరా, ఒక దగ్గర ఒక అంకులు 2 పొడవైన కర్రలు పెట్టుకొని ఆ కర్రకి ఈ కర్రకి మధ్యలో ఒక సన్నటి తాడు కట్టుకొని ఆ సన్నటి తాడు మీద ఇలా 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 నడుస్తున్నారా. ఎప్పుడైనా చూసారా పిల్లలు ఇలాంటిది? మీరు చూసే ఉంటారు కదా. రైట్, ఎస్, గుర్తు తెచ్చుకోండి బాగా. ఓకే రైట్. సో ఆ 2 పొడవైన కర్రలు, పిల్లర్స్ కాదు నాన్న, జస్ట్ కర్రలు అంతే అవి. ఆ కర్రల మధ్యలో ఒక సన్నటి తాడు, అమ్మ బట్టలు ఆరేస్తుందే అట్లాంటి తాడు అనమాట. ఒక సన్నటి తాడు, దాని మీద అమ్మో 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 నడుస్తున్నాడు అనుకుంటున్నారా అంకులు? లేదు పిల్లలు, చాలా ధైర్యంగా, చాలా ఈజీగా మనం ఏదో రోడ్డు మీద నడుస్తాం చూసారా, అలా నడుస్తూ ఉన్నారు. నడవడం ఏంటి, కాసేపు అయ్యాక దాని మీద ఉరుకుతున్నాడు కూడా, రన్నింగ్ కూడా చేస్తున్నాడు అనమాట. అందరూ ఆశ్చర్యపోయి అమ్మ పడిపోతావు, అయ్యో పడిపోతావు అని చెప్పేసి భయపడుతున్నారు. కానీ ఆ అంకుల్ మాత్రం కొంచెం కూడా భయపడట్లేదు పిల్లలు. అలా ఈజీగా, చాలా ఈజీగా అటు ఇటు అటు ఇటు నడుస్తూ ఉన్నారు. అందరూ అంకుల్ చూసి చాలా క్లాప్స్ కొట్టారు. వావ్, ఎంత డేర్ అసలు, కొంచెం కూడా కింద పడతానన్న భయం లేకుండా భలే నడిచాడే అని చెప్పేసి అందరూ చప్పట్లు క్లాప్స్ కొడుతున్నారు నాన్న. ఆ తర్వాత అంకుల్ ఏం చేశారు తెలుసా? అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇలా చూసి, మీ అందరికీ బాగా నచ్చింది కదా
కదా. సరే అయితే ఇప్పుడు మీ పిల్లల్ని ఎవరినైనా నా చేతికి ఇవ్వండి, నేను వాళ్ళని నా భుజం మీద కూర్చోబెట్టుకొని కూడా ఇలాగే నడవగలను అనగానే అందరూ దెబ్బకి మా పిల్లల్నా, అమ్మో మేమివ్వం అని ఒకరికొకరు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారా. ఏం కాదు, నేను జాగ్రత్తగా తీసుకెళ్తాను, ఇవ్వండి మీ పిల్లల్ని అంటే ఎవ్వరూ ఇవ్వట్లేదు పిల్లలు. అమ్మో నువ్వు నడుస్తుంటేనే మా గుండె జారిపోయింది, ఇంకా మా పిల్లల్ని ఇస్తావా, ఇంకనయ్యో మేము ఇవ్వమంటూ ఉన్నారనమాట. ఈలోగా అక్కడ పక్కనే ఉన్న ఒక ఆంటీ తన చేతిలో ఉన్న ఒక 6 years బాబుని తీసుకొచ్చి అంకుల్కి ఇచ్చింది నాన్న. ఆ బాబుని ఇవ్వగానే ఆ అంకుల్ ఆ పిల్లోని చక్కగా భుజం మీద కూర్చోబెట్టేసుకొని మళ్ళీ ఆ కర్ర ఎక్కేసి ఆ తాడు మీద ఇందాకట్లాగా స్పీడ్గా నడవట్లేదు కానీ కొంచెం మెల్లగా నడుస్తున్నారా. చూసే వాళ్ళందరూ గుండె చేతిలో పట్టుకొని చూస్తున్నారు నాన్న. అమ్మో సన్న తాడు, ఈ 2 సన్నటి కర్రలు, ఒక్కసారి ఏదైనా జరగరాంది జరిగితే గబుక్కుని కింద పడిపోతే ఏమన్నా ఉందా అని చెప్పేసి అలా టెన్షన్తో చూస్తూ ఉన్నారా. ఆ అంకుల్ చాలా జాగ్రత్తగా ఇలా 2 చేతులు చాపి ఆ భుజం మీద ఆ పిల్లోని అలాగే కూర్చోబెట్టుకొని నడుస్తున్నారు పిల్లలు. కాసేపు అయిన తర్వాత మళ్ళీ స్పీడ్ పెంచారా, మళ్ళీ చాలా ఫాస్ట్గా నడవడం స్టార్ట్ చేశారు. మళ్ళీ కాసేపు అవగానే మళ్ళీ రన్నింగ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. ఇక చూడండి పిల్లలు, కింద ఉండి చూస్తున్న వాళ్ళకైతే ప్రాణాలు పైనే పోతున్నాయి అనమాట. అమ్మో పిల్లోడు కింద పడిపోతాడు, ఏమ్మా నీకు కొంచెం కూడా భయం లేదా, మీ బాబుని అంత ధైర్యంగా ఇచ్చావేంటని చెప్పేసి వాళ్ళందరూ కంగారు పడుతున్నారా. ఈలోగా రోప్ వాక్ అయిపోయింది అనమాట. ఆ బాబుని తీసుకొచ్చి జాగ్రత్తగా దింపాడనమాట. అప్పుడు కానీ వాళ్ళందరూ అమ్మయ్య అని ఊపిరి తీసుకున్నారా. వెంటనే అందులో ఒక అంకుల్ ఆమె వైపు చూసి, ఏమ్మా నీకేమన్నా బుద్ధి ఉందా, అసలు ఒక చిన్న పిల్లోడిని నువ్వు అలా చేయడానికి ఇస్తావా, ఎంత ధైర్యం నీకు, ఆ పిల్లోడికి ఏదన్నా ఈ కాలో చెయ్యో విరిగితే ఏం చేస్తావు, నువ్వు అసలు ఒక తల్లివేనా అని చెప్పేసి అడగగానే ఆంటీ మెల్లగా నవ్వుకుంటూ, నాకేం భయం లేదండి, ఏం పర్వాలేదు, ఆ పిల్లోడు కింద పడడు, ఎందుకంటే ఆ పిల్లోడు ఎక్కి కూర్చుంది వాళ్ళ నాన్న భుజాల మీద, ఆయన వాళ్ళ నాన్నే అని అందంట పిల్లలు. సో అంటే ఆ అంకుల్ ఎవరు నాన్న, ఆ బాబు వాళ్ళ నాన్న బాబుని ఎప్పుడైనా కింద పడేస్తాడా పిల్లలు, పడేయడు కదా. అందుకనే ఆ బాబు కూడా చక్కగా నవ్వుకుంటూ వాళ్ళ నాన్న భుజం మీద కూర్చోగలిగాడు. ఆ అంకుల్ కూడా చాలా జాగ్రత్తగా థ్రెడ్ మీద నడిచాడనమాట. ఇప్పుడు చెప్పండి పిల్లలు, ఆ ఆంటీకి ఉన్నది ఏంటి, ఆయన వాళ్ళ నాన్న కాబట్టి ఎంత మాత్రం కింద పడేసే అవకాశమే లేదు, చాలా జాగ్రత్తగా నడుస్తాడు అని అనుకున్నారు కదా. దాన్ని ఏమంటారు తెలుసా పిల్లలు, నమ్మకం. అలాగే ఆ బాబుకు కూడా అదే నమ్మకం, మా నాన్న అయితే నన్ను ఎప్పుడూ కింద పడేయడు, ఒకవేళ కింద పడే పరిస్థితి వచ్చినా కూడా మా నాన్న ఎలాగైనా నన్ను కాపాడుతాడు అనే ధైర్యం ఉంది, ఆ నమ్మకం ఉంది కాబట్టే ఆ బాబు కూడా భయపడలేదు కదా పిల్లలు. సో చెప్పండి ఇప్పుడు దీన్ని ఏమంటారు, నమ్మకం. వాళ్ళ నాన్న కళ్ళ ముందు కనబడుతున్నాడు, నాన్న కాపాడగలడు అనే విషయం అతనికి తెలుసు కదా పిల్లలు. మరి విశ్వాసం అంటే ఏంటి పిల్లలు, విశ్వాసం అంటే ఏంటో తెలుసా నాన్న. విశ్వాసం అంటే నమ్మకానికి మించినది, అది కూడా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను వినండి, ఓకేనా. ఒకరోజు ఒక ఊర్లో చాలా కాలంగా వర్షాలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారా. రెయిన్స్ అసలు లేవు, చాలా వేడిగా ఉంటుంది, పంటలు పండట్లేదు. ఆ ఊర్లో వాళ్ళందరూ ఒరే ఇలాగే ఉంటే మనకి కరువు వచ్చేస్తుందిరా, మన పిల్లలు బతకర్రా, మనం ఏదైనా చెయ్యాలరా అని అనుకుని సరే ఊరు వాళ్ళందరం కలిసి ఆ ఊరి చివర ఉన్న ఖాళీ ప్లేస్లో మనందరం ప్రేయర్ చేసుకుందాం, దేవునికి ప్రార్థన చేద్దాం, అప్పుడు దేవుడు తప్పకుండా వర్షం కురిపిస్తాడేమో, మనం ప్రార్థన చేద్దాం అని చెప్పేసి ఒక 3 days అందరు కలిసి ప్రార్థన చేసుకుందాం అనుకున్నాను అన్న, ఓకేనా. అలా ఫస్ట్ డే అయిపోయింది, సెకండ్ డే అయిపోయింది, థర్డ్ డే లాస్ట్ డే కదా, ఆ రోజు పిల్లలందరితో కూడా కలిసి వచ్చి అందరూ కలిసి ప్రార్థన చేసుకుందామని గ్యాదర్ అయిపోయారు పిల్లలు. అందరూ తమ పిల్లలతో సహా ప్రేయర్కి వస్తున్నారు కదా పిల్లలు. అయితే అందులో ఒక చిన్న బాబు మాత్రం అంబ్రిల్లా తీసుకొని వచ్చాడంట పిల్లలు. అంబ్రిల్లా తీసుకొని వస్తుంటే అక్కడున్న ఒక అంకులు, ఒరే ఏంట్రా గొడుగు తీసుకొని వచ్చావేంట్రా అని చెప్తే, అవును అంకుల్ ఈరోజు వర్షం వస్తుంది కదా అందుకే నేను గొడుగు తీసుకొని వచ్చాను అని అన్నాడట్రా. అప్పుడు అంకుల్ అన్నారు, ఒరే వర్షం రావడం ఏంట్రా, అసలు వర్షాలు లేవనే కదా ఈ బాధ అంతా అని చెప్పగానే ఆ బాబు ఏమన్నాడంటే తెలుసా పిల్లలు, అవును అంకుల్ వర్షాలు లేవు అని మనం ప్రేయర్ చేస్తున్నాం కదా, మరి మనం ప్రేయర్ చేస్తున్నాము అంటే వర్షం తప్పకుండా పడుతుంది కదా, మరి గొడుగు లేకపోతే నేను తడిచిపోతా కదా, అందుకే నేను అంబ్రెల్లా తెచ్చుకున్నాను అని చెప్పాడట్రా. ఆ మాట విన్న అంకుల్కి షాక్ అనమాట.
నిజమే కదా, మనం ప్రార్థన చేసాం కానీ అది వస్తుంది అని మనమైతే నమ్మలేదు. కానీ ఈ బాబు చూసావా భలే నమ్మాడు, ఇంత స్ట్రాంగ్ బిలీఫ్ ఉందా ఈ బాబులో అని చెప్పేసి మనసులో బుద్ధి తెచ్చుకున్నాడట పిల్లలు. చూసారా పిల్లలు, ఇదేంటి, ఇది కూడా నమ్మకమే, కానీ ఆ నమ్మకం చాలా స్ట్రాంగ్ అయిందనమాట, చాలా బలమైందనమాట. ఆ పిల్లోడికి వర్షం వస్తుందని ఏమన్నా చినుకులు పడుతుంటే చూసాడా పిల్లలు? చూడలేదు కదా. కానీ వర్షం రావాలని కదా ప్రార్థన చేశాము, రావాలని ప్రార్థన చేసినప్పుడు అది ఖచ్చితంగా వస్తుంది కదా అని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేశాడనమాట. ఓకేనా? సో అలా రాబోయేది మన కంటికి కనబడకపోయినా ఉంది అని నమ్మగలగడం, తప్పకుండా వస్తుంది అని నమ్మగలగడం విశ్వాసం. అవును పిల్లలు, దేవుడు మన కోసం కూడా చాలా వాగ్దానాలు చేశారు నాన్న. ఆ వాగ్దానాలన్నీ మన కోసం బైబిల్ గ్రంథంలో రాసి ఉంచారు. ఎవరైతే ఆ వాగ్దానాలను నమ్ముతారో అవి ఇప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు కాక, కానీ మాట ఇచ్చింది దేవుడు కాబట్టి, ప్రామిస్ చేసింది దేవుడు కాబట్టి అవి నా జీవితంలో తప్పకుండా జరుగుతాయి అని నమ్మడం, దానికోసం ఎదురు చూడడం విశ్వాసం. అలాగని మనుషులు ఎవరు ఏది చెప్తే అది ఉట్టిగా నమ్మేయడం కాదు నాన్న విశ్వాసం అంటే. అది బైబిల్ చెప్పిందై ఉండాలి, అది బైబిల్లో రాయబడిందై ఉండాలి, బైబిల్ దాన్ని ఎస్ అని చెప్పగలగాలి. బైబిల్లో వాక్యంలో రాయబడిన సత్యాన్ని నమ్మడం విశ్వాసం అనిపించుకుంటుంది నాన్న. పిల్లలు, అన్నిసార్లు కంటికి కనబడేవే నిజమైనవి ముఖ్యమైనవి అని అనుకోకూడదు నాన్న. కొన్నిసార్లు కంటికి కనబడే వాటికంటే కూడా కనబడనివి చాలా ఇంపార్టెంట్ అయి ఉంటాయి. నమ్మరా? సరే, మీరు సైన్స్లో హ్యూమన్ బాడీని గురించి చదువుకుంటుంటారు కదా. మనకు ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ అని, ఇంటర్నల్ ఆర్గాన్స్ అని ఉంటుంటాయి కదా. చెప్పండి, ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ ఏంటి? బయటికి కనిపించే ఆర్గాన్స్ ఏంటి? బాడీ పార్ట్స్ ఏంటి చెప్పండి? కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, ఇంకా కాళ్ళు, చేతులు, ఇవి కదా పిల్లలు. ఇవన్నీ బయటికి కనిపిస్తూ ఉంటాయి. మరి ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏంటి పిల్లలు? లోపల ఉండే అవయవాలు ఏంటి చెప్పండి? బ్రెయిన్, హార్ట్, లంగ్స్, కిడ్నీస్ కదా. ఇలా కొన్ని ఇంటర్నల్ ఆర్గాన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పండి రా, అన్నీ ముఖ్యమైనవే, కానీ ఏవి ఎక్కువ ఇంపార్టెంట్? బయటికి కనిపిస్తున్న ఈ ఆర్గాన్సా, లోపల దాయబడి ఉన్న ఆర్గాన్సా? చెప్పండి పిల్లలు. కన్నుకి దెబ్బ తగిలినా, ముక్కుకు దెబ్బ తగిలినా, చేతికి దెబ్బ తగిలినా, ఓ మాటకొస్తే చెయ్యి విరిగినా అంత ప్రమాదమేం కాదు, అవి మళ్ళీ రికవర్ అవుతూ ఉంటాయి కదా నాన్న. కానీ ఒకసారి బ్రెయిన్కి దెబ్బ తగిలితే ఎలా ఉంటుంది చెప్పండి పిల్లలు? ఒకసారి హార్ట్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా ఉంటుంది చెప్పండి పిల్లలు? అమ్మో కదా నాన్న. మరి అవి లోపల ఉన్నాయి కదా, అవి కనపడట్లేదు కదా, నేను నమ్మను, అవి ఇంపార్టెంట్ కాదు అని అంటారు ఎవరైనా? అనం కదా నాన్న. సరే ఓకే, లేదు నాకు ఆ ఆర్గాన్స్ కనపడాల్సిందే, అవి నాకు ఖచ్చితంగా ఎలా ఉంటాయో తెలియాల్సిందే, నాకు అవి కనపడాలి అని అన్నారు అనుకోండి. ఒక్కసారి ఊహించుకోండి రా, మన బ్రెయిన్ బయట ఉండి, మన హార్ట్ లంగ్స్ బయట ఉండి, మన కిడ్నీలు కూడా బయట ఉంటే ఎలా ఉంటాం? ఒక్కసారి ఊహించుకోండి. అబ్బో, మనల్ని చూసి మనమే భయపడిపోతాం కదా నాన్న. సో అవి లోపల ఉండడం అనేది వాటికి క్షేమం అనమాట, అది సేఫ్టీ. బ్రెయిన్ హెడ్లో, స్కల్ లోపల ఉంటేనే అది సేఫ్గా ఉంటుంది. అలాగే హార్ట్ కూడా ఆ రిబ్స్ లోపల ఉంటేనే సేఫ్గా ఉంటుంది. లంగ్స్ అయినా, కిడ్నీస్ అయినా, ఏవైనా అంతే. కానీ అవి లోపల ఉన్నాయి, కనపడట్లేదు కాబట్టి అవి ఇంపార్టెంట్ కాదు అని అనగలమా నాన్న? లేదు, అవి చాలా చాలా ఇంపార్టెంట్ కదా పిల్లలు. అలాగే అన్నిసార్లు మన కంటికి కనబడిందే ముఖ్యమైనది, అది మాత్రమే నిజము, అవి మాత్రమే ఇంపార్టెంట్ అని అనుకోకూడదు నాన్న. కనబడనివి, ఇంకా ఇంకా ఇంపార్టెంట్ అయినవి, అవే సత్యమైనవి చాలా విషయాలు ఉంటాయి. ఇందాక చూసాం కదా, మన టింకు గాడికి నాకు కనబడాలి కదా అన్నప్పుడు గాలి విషయంలో ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చాను చూసారా? గాలి కనబడుతుందా? కనబడదు, కానీ దాని ఎఫెక్ట్ మాత్రం తెలుస్తుంది మనకి కదా. అలాగే ప్రేమ కనబడుతుందా పిల్లలు? అమ్మ నాన్నలు మన మీద చూపించే ప్రేమ మీ కంటికి కనబడుతుందా? కనబడదు, దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది కదా. అలాగే ప్రేమ, మంచితనం ఇలాంటివేవి మనకు కంటికి కనబడేవి కాదు నాన్న, అవి మన హార్ట్కి మాత్రమే అర్థమయ్యేవి. అవి రుచి చూస్తేనే, అవి అనుభవిస్తేనే మనకు తెలుస్తుంది కదా నాన్న. అమ్మ తినిపించే ముద్ద తింటేనే అమ్మ ప్రేమ ఏంటో కూడా నీకు అర్థమవుతుంది కదా నాన్న. అలాగే మన దేవుని ప్రేమను నువ్వు తెలుసుకుంటేనే, ఆయన ఎలాంటి వాడు ఏంటి అనే విషయాలు నువ్వు సెల్ఫ్గా తెలుసుకుంటేనే ఆయన ఉన్నాడు అనే విషయాన్ని నువ్వు నమ్మగలుగుతావు. ఎందుకు ఇంతగానో విశ్వాసం 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 అని చెప్తుంది అక్క అని అనుకుంటున్నారా పిల్లలు? ఎందుకు ఇంతగా చెప్తున్నాను అంటే నాన్న, విశ్వాసం, ఫెయిత్ మన లైఫ్లో చాలా చాలా గొప్ప కార్యాలు చేస్తుంది నాన్న.
ఫస్ట్ స్టెప్ అదే, కానీ చివరి స్టెప్ వరకు మనల్ని నడిపించగలిగింది ఆ విశ్వాసమే. అవును, ఏం చేస్తుంది తెలుసా విశ్వాసం మన జీవితంలో? ఆ విశ్వాసమే మనల్ని పాపం నుంచి రక్షిస్తుంది పిల్లలు. దేవుడు మనల్ని రక్షించడానికి ఉపయోగించిన సాధనం విశ్వాసం. దేవుణ్ణి నమ్మడం ద్వారానే మనం పాపం నుంచి విడుదల పొందుతాం. అంతేకాదు ఆ విశ్వాసమే మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. నిజానికైతే మనం ఎవరో మంచివారం కాదు కదా నాన్న. మన మాటలు, మన పనులు, మనం చూసే చూపులు, మనం చేసే ఆలోచనలు ఇవన్నీ కూడా సిన్ఫుల్గా ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒకటి మనం తప్పుగా ఆలోచిస్తూనే ఉంటాం కదా నాన్న. కానీ అలాంటి ఆ పాపం నుంచి, అలాంటి ఆ తప్పు నుంచి మనల్ని యేసే రక్తం కడిగి ఆయన మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. ఇది మనం నమ్మితేనే కదా జరుగుతుంది. నేను యేసే దగ్గరికి వెళ్తేనే నా పాపం కడిగేస్తారు అనేది మనం నమ్మాలి కదా ఫస్ట్. సో విశ్వాసం మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. చెప్పండి, విశ్వాసం మనల్ని రక్షిస్తుంది, విశ్వాసం మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. అంతేకాదు ఆ విశ్వాసమే మనల్ని బ్రతికిస్తుంది పిల్లలు. ఎప్పుడైనా చాలా బాధలో నేను ఎలాగా ఇప్పుడు ఇందులో నుంచి నేను ఎలా బయటపడతాను అనేదైనా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామనుకోండి, చాలా హార్డ్ సిచ్యువేషన్స్లో మనం ఉన్నామనుకోండి నాన్న, దేవుని మాట మనకి గుర్తొచ్చింది అనుకోండి, అవును నేనే నీకు సహాయం చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు కదా, ప్రామిస్ చేశాడు కదా. ఎస్, ఆయన ప్రామిస్ చేశాడంటే తప్పకుండా చేస్తాడు అనే నమ్మకం మన హృదయంలోకి వచ్చింది అనుకోండి, ఆ ఫెయిత్ మన హార్ట్లోకి వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏమవుతాం తెలుసా పిల్లలు? స్ట్రాంగ్ అవుతాం. ఎస్, నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు చచ్చిపోవాలి, ఆయన వాగ్దానం చేశాడు కదా, ఆయనే నాకు సహాయం చేస్తాడు కదా అని మనం బ్రతకడానికి కారణమవుతుంది. అంతేకాదు ఈ లోకంలో అయితే ఇది నా వల్ల కాదు, ఇట్స్ జస్ట్ ఇంపాసిబుల్ అనుకునే వాటిని కూడా ఎస్ ఇట్స్ పాసిబుల్ అనేలా చేస్తుంది ఫెయిత్. నేను ఎందుకు చేయలేను, నాకు సహాయం చేసేది బిగ్ గాడ్ కదా, చాలా గొప్ప దేవుడు కదా, ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? గొల్యాతు లాంటి వాడినే దావీదు లాంటి చిన్న బాబు ద్వారా ఓడించగలిగాడు ఆయన. కాబట్టి నాకు అసాధ్యమైంది ఏదీ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు గాడ్ అనేలాగా మనల్ని ధైర్యపరుస్తుంది అనమాట. సో ఇంపాసిబుల్ని పాసిబుల్గా చేస్తుంది విశ్వాసం. చివరిగా ఈ లోకాన్ని జయించి విజయాన్ని ఇస్తుంది విశ్వాసం. మనం విజయం సాధించడానికి కారణం విశ్వాసమేనా? అమ్మో ఈ సినిమా నేను చూడకుండా ఉండలేను, అమ్మో మా ఫ్రెండ్స్ అక్కడికి రమ్మంటే నేను వెళ్ళకుండా ఉండలేను, ఎలాగా నేను తప్పదు, వాళ్ళు నన్ను ఏదేదో అనుకుంటారు, సర్లే వాళ్ళతో వెళ్ళిపోదాము అనుకునే పరిస్థితులు కూడా నో, యేసయ్య నాతో ఉన్నప్పుడు నేను జయించగలుగుతాను. యేసయ్య చెప్పారు కదా పాపానికి లోకానికి దూరంగా ఉండమని. కాబట్టి ఆ విశ్వాసంతో నేను స్ట్రాంగ్గా ఉంటాను, నేను స్టాండ్ అవుతాను అని అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఆ లోకాన్ని జయించగలుగుతాం, సాతాన్ని జయించగలుగుతాం పిల్లలు. సో చూసారా విశ్వాసం ఎన్ని పనులు చేస్తుందో? చెప్పండి, ఏమేం చేస్తుంది విశ్వాసం? ఫెయిత్ మన జీవితంలో అది మనల్ని రక్షిస్తుంది. విశ్వాసం ద్వారా కృపతో దేవుడు మనల్ని రక్షిస్తారు కదా. సో విశ్వాసం మనల్ని రక్షిస్తుంది, విశ్వాసం మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది, విశ్వాసం మనల్ని బ్రతికిస్తుంది, విశ్వాసం ఇంపాసిబుల్ థింగ్స్ని పాసిబుల్గా మారుస్తుంది. అంతేకాదు లోకం మీద పాపం మీద మనకి జయాన్ని ఇస్తుంది, విక్టరీని ఇస్తుంది విశ్వాసం. అందుకని చెప్తున్నా నాన్న, ఈ చిన్న వయసులోనే మీరు ఆ ఫెయిత్ని ప్రాక్టీస్ చేస్తూ విశ్వాసంతో జీవించడం నేర్చుకున్నారనుకోండి పిల్లలు, ఈ 5 మీ సొంతం అవుతాయి అన్నమాట. మీరు చేయలేదంటూ ఏది ఉండదు. మీరు ఎప్పుడు సంతోషంగా యాక్టివ్గా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, దేన్నైనా జయించగలిగిన బలవంతులుగా మీరు మారగలుగుతారు. అందుకని చెప్తున్నాను అనమాట మీకోసం, విశ్వాసం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలు మనకు అని. అంతేకాదు పిల్లలు, బైబిల్ గ్రంథంలో కూడా న్యూ టెస్టమెంట్లో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అని ఒక స్పెషల్ చాప్టర్ ఉందిరా. ఆ చాప్టర్ మొత్తం ఫెయిత్ గురించే రాశారనమాట పౌలు గారు. అంత ఇంపార్టెంట్ అనమాట ఫెయిత్. సో ఆ 11వ అధ్యాయం అంతా, హీబ్రూస్ చాప్టర్ 11 అంతా కూడా ఫెయిత్ చాప్టర్ అని పిలుస్తారనమాట. ఓకేనా? ఎందుకంటే ఫెయిత్ యొక్క డెఫినేషన్ ఫస్ట్ టైం అక్కడే కనిపిస్తుంది నాన్న. విశ్వాసం అంటే ఖచ్చితంగా క్లియర్గా అర్థమయ్యేలాగా ఆ చాప్టర్లోనే మనకు తెలుస్తుంది. పౌలు గారు అంటారు, విశ్వాసం అనేది నిరీక్షించబడే వాటి నిజస్వరూపము, అదృశ్యమైనది ఉన్నది అనడానికి రుజువు అని చెప్పేసి అన్నారు నాన్న. ఏంటో అర్థం కాలేదు అనుకుంటున్నారా పిల్లలు? సింపుల్గా చెప్తా వినండి.
విశ్వాసం అంటే నిరీక్షించబడే వాటి, అంటే అవి ఇప్పుడు మన కంటికి కనబడట్లేదు, ఇంకా మన కళ్ళ ముందుకి రాలేదు, కానీ అవి ఏదో ఒక రోజు తప్పకుండా జరుగుతాయి, వస్తాయి అనేవన్నమాట. వాటి కోసం మనం హోప్ఫుల్గా ఎదురు చూస్తున్నాం. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే హోప్ అంటే మనందరం అలారం పెట్టుకొని పడుకుంటాం కదా పిల్లలు. వాస్తవానికి మనం ఎప్పుడైనా ఊరికి వెళ్ళాలన్నా లేదా మార్నింగ్ క్లాసెస్ ఉన్నాయనుకున్నా మనం ఏం చేస్తాము, నేను 5 o'clockకి లేవాలి అని మనం ఫోన్లో అలారం పెట్టుకొని పడుకుంటాం కదా. కానీ పిల్లలు చెప్పండి, రేపు ఖచ్చితంగా మనం తిరిగి లేస్తామో లేదో మనకు తెలుసా? ఒకవేళ ఈ రోజు రాత్రి చనిపోతామేమో, ఎవరికి తెలుసు? ఎవరికైనా తెలుసా నేను రేపు ఖచ్చితంగా బ్రతుకుతాను, నేను ఇంకా 100 years బ్రతుకుతాను అని మనం చెప్పగలమా నాన్న? చెప్పలేం కదా. కానీ అయినా సరే మనం అలారం పెట్టుకొని పడుకుంటున్నాము అంటే దట్స్ అవర్ హోప్. నేను ఖచ్చితంగా రేపు లేస్తాను, రేపు నేను ట్యూషన్కి వెళ్తాను, రేపు నేను క్లాస్కి వెళ్తాను, రేపు నేను ఊరికి వెళ్తాను అనే హోప్తోనే ప్రతి ఒక్క మనిషి పడుకుంటాడు, ప్రతి ఒక్క మనిషి అలారం పెట్టుకుంటాడు కదా నాన్న. అదనమాట హోప్ అంటే. ఖచ్చితంగా అవి జరుగుతాయి, ఖచ్చితంగా ఇది అవుతుంది అని మనం హోప్ఫుల్గా ఎదురు చూడడం అనమాట. సో దేనికోసమైతే మనం ఎదురు చూస్తున్నామో, ఏదైతే కలుగుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది మన కంటికి కనబడకపోయినా ఖచ్చితంగా జరుగుతుంది, దానికి ప్రూఫ్ నాకు దేవుని వాక్యమే అని నమ్మడం విశ్వాసం. అర్థమైందా? నిరీక్షించబడే వాటి నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి ప్రూఫ్, రుజువు అన్నమాట. ఓకేనా? సో దాన్ని విశ్వాసం అంటారు అని పౌలు గారు చెప్పారు పిల్లలు. అంటే చెప్పండి, అక్కడున్న 2 సంగతులు ఏంటి? నిరీక్షించబడేవి అంటే రాబోయేవి, ఇప్పుడు లేవవి, ఎప్పుడో వస్తాయి, రాబోయే వాటి గురించి. అలాగే అదృశ్యమైనవి అంటే ఇప్పుడు మన కంటికి కనబడట్లేదు కానీ మొత్తానికైతే ఉంది. ఓకేనా? సో రాబోయేవి, జరగబోయేవి, తర్వాత కంటికి కనబడనివి, ఇవి ఖచ్చితంగా ఉన్నాయి, ఏదో ఒక రోజు జరుగుతాయి అని నమ్మడం విశ్వాసం. ఇందాక టింకుకి ఆ క్లారిఫికేషన్ ఇచ్చాం కదా మనం. దేవుడు మన కంటికి కనబడట్లేదు కానీ ఈ సృష్టిని చూసినప్పుడు ఇంత అద్భుతమైన సృష్టి, దానికి అదే జరుగుతుందా? లేదు, ఎవరో చేశారు. అది ఎవరు అంటే మన సృష్టికర్త అయిన దేవుడు. ఇంత అద్భుతమైన సృష్టి మనల్ని చూసినప్పుడు మనకు అర్థం అవ్వాలి, దేవుడు ఉన్నాడు, తప్పకుండా ఆయన ఉన్నాడు అనే విషయం మనకి అర్థం అవ్వాలి. అలాగే ఆయన మనల్ని ప్రేమించి శిలువలో ప్రాణం పెట్టినప్పుడు ఆయన అన్నారు, నేను మరలా వస్తాను అని చెప్పేసి అన్నారు. సో అలాగే ఆయన ఉన్నాడు, ఆయన తప్పకుండా వస్తారు. ఈలోగా నా కోసం ఆయన చేసిన ప్రామిసెస్ కూడా తప్పకుండా నెరవేరుస్తాడు. అవి ఏదో రోజు కలుగుతాయి, అవి ఏవో రోజు జరుగుతాయి, ఆయన తప్పకుండా ఒకరోజు మళ్ళీ వస్తారు. ఇవన్నీ నాకు అర్థమవుతాయి. ఇప్పుడంటే చిన్నపిల్లని నాకు తెలియదు కానీ అవి నేను పెరుగుతూ ఉండగా ఒక్కొక్క విషయం తప్పకుండా నాకు అర్థమవుతుంది. కాబట్టి ఫస్ట్ నేనైతే విశ్వాసం ఉంచుతాను. ఏ డౌట్స్ లేవు, ఏ క్వశ్చన్స్ లేవు, ఖచ్చితంగా నేను దీన్ని నమ్ముతాను అని స్ట్రాంగ్గా బిలీవ్ చేయండి పిల్లలు. అంతేకాదు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారు వీటన్నిటికి సంబంధించిన కొద్దిమంది భక్తుల లైఫ్ని కూడా ఎగ్జాంపుల్స్గా చెప్పారు నాన్న. ఎందుకంటే ఉట్టిగా చెప్తే సరిపోదు కదా, దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పామనుకోండి, ఓహో వాళ్ళ లైఫ్లో జరిగిందంటే నా లైఫ్లో కూడా ఎందుకు జరగదు అని చెప్పేసి మనం ఇంకా ఈజీగా నమ్ముతాం కదా. సో అందుకని మనం మంచిగా అర్థం చేసుకోవాలని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఫెయిత్ అంటే ఏంటో, విశ్వాసం అంటే ఏంటో చెప్తూనే ఆ విశ్వాసంతో బ్రతికిన చాలామంది ఎల్డర్స్ పాత నిబంధన కాలంలో ఓల్డ్ టెస్టిమెంట్లో చాలామంది భక్తులు ఉన్నారు కదా నాన్న, పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరి లైఫ్స్ని ఉదాహరణలుగా ఎగ్జాంపుల్స్గా రాసుకుంటూ వచ్చారు పిల్లలు. ఆ భక్తులందరినీ పెద్దవాళ్ళు ఏమని పిలుస్తారు తెలుసా? విశ్వాస వీరులు అంటారు. అంటే విశ్వాసంలో వాళ్ళు మైటీ మెన్ అనమాట. ఓకే, సో ఆ విశ్వాస వీరుల ఆ లిస్ట్ అంతటిని ఆ చాప్టర్లో మనం చూడొచ్చు అనమాట. వాళ్ళు అంతా ఆ చాప్టర్ అంతా ఎలా ఉంటుందో తెలుసా పిల్లలు? విశ్వాసమును బట్టి, విశ్వాసము ద్వారా, విశ్వాసమును బట్టి ఇది చేశాడు, విశ్వాసము ద్వారా అది చేశారని ఆ 2 wordsే మనం ఎక్కువగా చూస్తాం. చెప్పండి ఏంటంటే విశ్వాసమును బట్టి, విశ్వాసము ద్వారా. అంటే విశ్వాసం ద్వారానే వాళ్ళు బ్రతికారు, విశ్వాసం ద్వారానే వాళ్ళు చాలా చాలా పనులు చేశారు అని మనకి ఎగ్జాంపులరీగా రాసి పెట్టారనమాట. ఓకేనా పిల్లలు? దేవుని చిత్తమైతే మనం ఆ విశ్వాస వీరులందరినీ గురించి చక్కగా స్టడీ చేద్దాం పిల్లలు. సో దీన్నే మనం సిరీస్గా ఈ సంవత్సరం చూడబోతున్నాం. ప్రేయర్ చేయండి పిల్లలు జాగ్రత్తగా. ఓకేనా? రైట్. సో ఆ విశ్వాస వీరుల జీవితాల ద్వారా విశ్వాసంతో బ్రతకటం అంటే ఎలాగో మనం చక్కగా నేర్చుకోవచ్చు పిల్లలు. సో విశ్వాస వీరులు, మైటీ మెన్ అన్నానంటే వాళ్ళు అమ్మో చాలా చాలా గొప్పవాళ్ళు, చాలా పెద్ద మనుషులు అయి ఉంటారు అని అనుకోకండి పిల్లలు. వాళ్ళు ఎవరో తెలుసా?
హేబేలు, హానోకు, నోవాహు, అబ్రహాము, రాహాబు, దావీదు, ఇలా ఆ విశ్వాస వీరుల లిస్టులో ఉన్న వాళ్ళందరూ కూడా కేవలం మనలాంటి మనుషులేనా? కావాలంటే చూడండి, హేబేల్ ఎవర్రా చెప్పండి. హేబేల్ ఎవరు? ఆయన ఒక గొర్రెల కాపరి, మామూలు గొర్రెలు కాచుకునే ఒక పిల్లోడు అనమాట. తర్వాత యాకోబు, శాంసను, వీళ్ళైతే ఎన్ని మిస్టేక్స్ చేశారో. అదేంటి మిస్టేక్స్ చేసిన వాళ్ళు కూడా హీరోస్ అవ్వగలరా అంటే అవును, మరి దేవుడు ఏదైనా చేయగలరనమాట. ఒక విశ్వాసం ఉంచితే చాలు. ఇక రాహాబ్ ఆంటీ గురించి మనం ఒక లెసన్లో చూసుకున్నాం కదా. ఒకప్పుడైతే ఆమె చాలా బ్యాడ్ టెస్టిమనీ ఉన్న, బ్యాడ్ ఫ్రెండ్స్ కలిగి ఉన్న ఒక ఆంటీ. కానీ ఒక్క ఫెయిత్ ఆ ఆంటీ లైఫ్ని ఒక హీరోగా నిలబెట్టేసింది పిల్లలు. అలా జస్ట్ ఒక సింపుల్ పర్సన్స్ని కూడా దేవుడు ఒక మైటీ వారియర్స్గా, విశ్వాస వీరులుగా, హీరోస్ ఆఫ్ ఫెయిత్గా నిలబెట్టగలన్నానా. కాబట్టి మనం ఏం నేర్చుకుందాం పిల్లలు? విశ్వాసం అనే ఫస్ట్ స్టెప్ మనం ఎక్కగలిగితే దేవుడు మనల్ని కూడా ఆ విశ్వాసంలో అంతకంతకు బ్లెస్ చేస్తూ మనల్ని కూడా హీరోస్గా చేయగలడు. ఇందాక టింకు అందుకే కదా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మనకి మనం హీరోలం అనుకోవడం కరెక్ట్ కాదు నాన్న. తెలుసు కదా, మనకి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ దేవుడు మనకిచ్చినవే, దేవుని కృప వల్ల మనకు వచ్చాయి తప్ప మన గొప్పతనం ఏమీ లేదు కదా పిల్లలు. సో అలాంటి మనల్ని కూడా దేవుడు కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా మంచి రోల్ మోడల్స్గా ఉంచుతారు నాన్న. రేపు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అదిగో ఆ బాబు ఉండేవాడు, అసలు ఎంత చక్కగా ప్రేయర్ చేసేవాడో, ఎంత చక్కగా దేవుని మీద ఆధారపడేవాడో, ప్రతి విషయంలోనూ దేవుణ్ణి విశ్వాసంతో అడిగేవాడు తెలుసా. ఆ బాబులాగా ఉండాలి, ఆ పాపలాగా ఉండాలని మన గురించి ఎవరైనా ఎగ్జాంపుల్గా తీసుకున్నారనుకోండి పిల్లలు, అప్పుడు మీరు హీరోస్ అవునా కదా, మీరు రోల్ మోడల్స్ అయిపోయారు. సో అలా యేసయ్య నిన్ను నన్ను మనందరినీ కూడా చేయగలుగుతారు. సో ఫస్ట్ స్టెప్ ఏంటి పిల్లలు? జస్ట్ పుట్ యువర్ హోప్, జస్ట్ కీప్ యువర్ ఫెయిత్ ఆన్ గాడ్. సో అలాంటి మామూలు వ్యక్తులుగా ఉన్న వాళ్ళు హీరోస్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా పిల్లలు? వాళ్ళు చేసిన పనులు. ఎస్, విశ్వాసం మనతో ఏదో ఒక పనిని జరిగిస్తుందనమాట. ఆ విశ్వాసంతో చేసే ఒక పని మనల్ని ఒక రోల్ మోడల్గా నిలబెడుతుంది. విశ్వాసంతో ప్రార్థన చేస్తావా, విశ్వాసంతో ధైర్యంగా ఉంటావా, విశ్వాసంతో ఏదో ఒక పని నువ్వు దేవుని కోసం చేస్తావా, అది నిన్ను రోల్ మోడల్గా ఉంచుతుంది. సో వాళ్ళలో ఉన్న విశ్వాసం వాళ్ళతో ఏదో ఒక పనిని జరిగించింది. అంతేకాదు వాళ్ళలో ఉన్న విశ్వాసం వాళ్ళు ఎలాంటి హార్డ్ సిచ్యువేషన్స్ వచ్చినా ఫేస్ చేసేలాగా వాళ్ళని నిలవబెట్టింది అనమాట. ఆ విశ్వాసంతోనే వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎంత కష్టాన్నైనా వాళ్ళు ఓర్చుకోగలిగారు. సో ఓర్చుకునేలాగా చేసింది విశ్వాసం. అందుకోసమే వాళ్ళకంత మంచి సాక్ష్యం కూడా వచ్చింది పిల్లలు. వాళ్ళని విశ్వాస వీరులుగా ఒక మంచి టెస్టిమనీ పొందుకునేలాగా చేసింది. ఆ విశ్వాసమే వాళ్ళకి బోలెడన్ని బ్లెస్సింగ్స్ని కూడా తీసుకొచ్చింది. ఇదిగో ఈ రోజు కూడా మనం వాళ్ళ గురించి చెప్పుకునేలాగా వాళ్ళని బ్లెస్ చేసింది. చెప్పండి, ఆ విశ్వాస వీరుల జీవితంలో ఆ విశ్వాసమే వాళ్ళతో ఏదో ఒక పనిని జరిగించింది. ఆ విశ్వాసమే వాళ్ళు ఎలాంటి పరిస్థితులైనా స్ట్రాంగ్గా ఉండేలాగా చేసింది, ఓర్చుకునేలాగా చేసింది. ఆ విశ్వాసమే వాళ్ళు మంచి సాక్ష్యం పొందుకునేలాగా, మంచి టెస్టిమనీ పొందుకునేలాగా చేసింది. ఆ విశ్వాసమే వాళ్ళకి బోలెడన్ని బ్లెస్సింగ్స్ని తీసుకొచ్చింది కదా పిల్లలు. సో ఎవరైతే ఈరోజు కూడా నువ్వు నేను మనందరం ఎవరైనా సరే దేవుని మీద విశ్వాసం ఉంచగలిగినప్పుడు ఇలాంటి మంచి బ్లెస్సింగ్స్ మన లైఫ్లో కూడా జరుగుతాయి. మనల్ని కూడా హీరోస్గా నిలబెడతాయి పిల్లలు. వావ్, చాలా హ్యాపీగా ఉంది కదా పిల్లలు. సో మరి మీరందరూ సిద్ధంగా ఉన్నారా నాన్న? పిల్లలు, మీలో ఇప్పటికే చాలామంది యేసయ్యని చక్కగా నమ్ముతారు, యేసయ్య మీద విశ్వాసం ఉంచుతారు, ఫెయిత్ ఉంది కదా మీకు. ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువును నీ రక్షకుడుగా తెలుసుకోకపోతే, ఆయన నా పాపం కోసం, ఆయన నీ పాపం కోసం, ఆయన మనందరి పాపం కోసం దేవుడైండి భూమి మీదకి వచ్చారని, ఆయన మనందరి కోసమే సిలువలో ప్రాణం పెట్టారని, మూడో దినాన మళ్ళీ తిరిగి లేచారని, మళ్ళీ మన కోసం తిరిగి వస్తారు, మనల్ని తీసుకొని వెళ్ళి ఆ పరలోక రాజ్యంలో ఆయనతో పాటు ఉంచుతారనే విషయాలు ఇంకా నమ్మకపోతే ఈరోజే నమ్మండి తమ్ముడు చెల్లి. అదేదో కట్టుకథ కాదు నాన్న, అదేదో ఎవరో చెప్పిన విషయం కాదు నాన్న, అది నిజం, అది ఖచ్చితంగా నిజం. ఇదంతా ఒకరోజు జరగబోతుంది. రాబోయేదాన్ని నమ్మడమే విశ్వాసం కదా నాన్న. కాబట్టి మనం ఖచ్చితంగా నమ్ముదాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు కాబట్టి నీకు నాకు ఆయన దేవుడిగా ఉండాలని ఇష్టపడుతున్నాను.
ఇష్టపడుతున్నారు, నీ హృదయంలో నా హృదయంలోనికి రావాలని ఆయన ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు కనుక ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆయన ఈ రోజే నీ హృదయంలోనికి ఆహ్వానించు. విశ్వాసంతో జీవించు, విశ్వాసంలో హీరోగా మారు. ఓకే పిల్లలు, మరి ఇలాంటి మంచి మంచి విషయాలు, ఆ ఫెయిత్ హీరోస్ ఎవరో, ఆ విశ్వాస వీరులు ఎవరో, వాళ్ళ లైఫ్లో ఎలాంటి పనులు వాళ్ళు చేశారో, మనకి ఎందుకు రోల్ మోడల్గా దేవుడు వాళ్ళని ఉంచారో, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చక్కగా నేర్చుకుందాము. రోజు ప్రార్థన చేయండి, విశ్వాస వీరుల గురించి మంచి విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయండి ప్రభువా అని ప్రేయర్ఫుల్గా సిద్ధపడండి పిల్లలు. రండి అన్న చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. ఇంతసేపు మాతో విశ్వాసం అనే మంచి అంశం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. విశ్వాసం మా జీవితంలో ఎంత ఇంపార్టెంటో మాకు నేర్పిస్తూ వచ్చారు. మాకు కంటికి కనబడకపోయినా అది ఖచ్చితంగా మేము నమ్మగలిగిన దృఢమైన విశ్వాసాన్ని మాకు నేర్పిస్తూ రమ్మని వేడుకుంటున్నాం. అలాగే విశ్వాస వీరుల ద్వారా మేము ఎన్నో విషయాలు ముందున్న వారాల్లో నేర్చుకోవడానికి కూడా సహాయం చేయండి. మా అందరికీ మంచి ప్రిపరేషన్ మీరు అనుగ్రహించమని, వినగలిగిన చెవిని అర్థం చేసుకునే మనస్సు నాకును పిల్లలందరికీ కూడా దయచేస్తున్నామని వేడుకుంటూ, మేమందరం కూడా విశ్వాసం ద్వారా నాన్న నిజంగా మీ దృష్టికి, ఈ లోకం దృష్టికి హీరోస్ లాగా నిలవబడడానికి, మంచి రోల్ మోడల్స్గా నిలవబడడానికి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి ఈ రోజు కంటత వాక్యం తీయండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, విశ్వాసం అనే దాని డెఫినేషన్ మనం ఇక్కడే చూస్తాం కదా. సో మరి అదే వచనాన్ని మనం ఈరోజు కంటత చేద్దాం. ఓకే పిల్లలు, చదువుదామా? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 11 verse 1. ఓకే పిల్లలు, మరి కలిసి చదువుకుందామా? విశ్వాసం అనున్నది, హే టింకు నీకు వచ్చేసింది కదా? అవును, చాలా జాగ్రత్తగా విన్నావు, అయితే నాకు అర్థమైంది. ఓకే సరే, చెప్దాం, ఇద్దరం కలిసి చెప్దామా? ఫస్ట్ లైన్ నేను చెప్తాను, సెకండ్ లైన్ నువ్వు చెప్పాలి. ఓకేనా? ఓకే రండి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును వావ్, మన టింకుకి ఎంత బాగా వచ్చేసిందిరా. క్లాప్స్ కట్టండి ఒకసారి టింకుకి. వావ్, నిజంగా ఎంత బాగా విన్నాడు కదా. సరే, ఇప్పుడు ఇద్దరం కలిసి చెప్దామా టింకు? ఓకేనా? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము. వావ్, నాకు టింకుకైతే వచ్చేసింది. పిల్లలు మరి మీకు వచ్చేసిందా? రైట్, ఈ వాక్యాన్ని చక్కగా జాగ్రత్తగా కంటత చేయండి, లైఫ్లో ప్రాక్టీస్ చేయండి పిల్లలు. ఓకేనా పిల్లలు? ఓకే బాయ్ పిల్లలు. వెల్కమ్ టు యాక్టివిటీ టైం. పిల్లలు, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఓ మంచి యాక్టివిటీతో మీ ముందుకు వచ్చేసాను. మరి దాన్ని ఎలా చేయాలో, ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే పిల్లలు, దీనికోసం మనకు ఏమేం కావాలి అంటే 2 కలర్ పేపర్స్, ఓకే, ఒక డార్క్ ఒక లైట్ బ్యాక్గ్రౌండ్, అలాగే కొన్ని మార్కర్స్, సిజర్స్ అండ్ ఒక గమ్. ఓకేనా పిల్లలు? ఈ సింపుల్ వాటితో ఈరోజు ఒక మంచి యాక్టివిటీని మనం చేసుకోబోతున్నాం. చలో సరే, ఫస్ట్ ఏం చేద్దామంటే పిల్లలు 2 కలర్ పేపర్స్ తీసుకోవాలి అని చెప్పాను కదా నాన్న. ఓకే, అందులో ఈ బ్లూ కలర్ని నేను బేస్గా బ్యాక్గ్రౌండ్గా తీసుకుంటున్నాను. దీన్ని ముందుగా పెట్టుకుందాం. ఓకేనా? అయితే ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని 4 కార్నర్స్ ఫోల్డ్ చేసుకుందాం రా, ఇట్లా. ఓకే, ఇట్లా 4 కార్నర్స్ ఫోల్డ్ చేసుకొని ఈ బ్యాక్గ్రౌండ్ మీద మనం స్టిక్ చేసుకుందాం. ఓకేనా? ఇలా ఈ బ్యాక్గ్రౌండ్ మీద దీన్ని స్టిక్ చేసేసుకోవాలి గమ్తో. ఇదిగోండి పిల్లలు, ఇలా జాగ్రత్తగా చూసి స్టిక్ చేయండి. ఇలా స్టిక్ చేసుకోవాలి పిల్లలు. ఓకే కదా? సో చూసారా, ఇప్పుడు ఇది ఒక బార్డర్ లాగా కనిపిస్తుంది, ఒక ఫోటో ఫ్రేమ్ లాగా కనిపిస్తుంది కదా. రైట్, ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఇట్లా ఒక బార్డర్ డ్రా చేసుకుందాం నాన్న. నెక్స్ట్ ఏం చేయాలంటే చాలా సింపుల్ యాక్టివిటీ నాన్న ఈరోజు. చూడండి, ఇలా స్ట్రైట్ లైన్ లాగా కాదు కానీ కొంచెం లూజ్గా ఉన్నట్టుగా ఒక థ్రెడ్ గీసుకున్నట్టుగా గీసుకోవాలి. దాని తర్వాత ఏం చేయాలంటే
ఒక స్క్వేర్ని గీసుకున్నాను. ఓకేనా, దీంట్లో కూడా మళ్ళీ ఇన్నర్గా ఇంకొక స్క్వేర్ని గీసుకొని ఇట్లా పిన్ చేసినట్టుగా పెట్టండి రా. ఓకే, అర్థమైంది కదా నాన్న? ఇలా పిన్ చేసినట్టుగా పెట్టి దీంట్లో మన హీరోస్ ఆఫ్ ఫెయిత్ విశ్వాస వీరుల లిస్ట్లో ఫస్ట్ నేమ్ ఎవరిది ఉంది నాన్న? ఫస్ట్ నేమ్ మీరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా చదవాల్సి ఉంటుంది ఈ యాక్టివిటీకి. ఓకేనా, అందులో ఫస్ట్ నేమ్ ఎవరిది ఉంటుందంటే హేబేలు. ఓకే, ఫస్ట్ నేమ్ ఎవరు? హేబేలు కదా, హేబెల్ అని రాసుకోండి. తర్వాత సేమ్ అలాగే ఇంకొక ఫ్రేమ్, డబుల్ ఫ్రేమ్ వద్దులే పిల్లలు, సింగిల్ ఫ్రేమే గీసుకుందాం, క్లియర్గా కనిపించట్లేదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ హేబేలు తర్వాత ఎవరుంటారు? ఈనోక్. సో ఈనోక్. నెక్స్ట్ ఎవరుంటారు? నోవాహు. ఓకే, నోవాహు. అలా ఒక్కొక్కల పేరు రాసుకుంటూ మొత్తం ఆ విశ్వాస వీరులు ఆ లిస్ట్ అంతట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి పేర్లు నాకు మీరు ఇలాగా రాసి ఒక లిస్ట్ చేసి దాన్నే యాక్టివిటీగా ఈ వారం పంపించాలి. ఓకేనా పిల్లలు? ఇలా ఇప్పుడు మన హీరోస్ అందరి పేర్లు, వాళ్ళ ఫొటోస్ మన దగ్గర లేవు కదా, అందుకని వాళ్ళ నేమ్స్ మాత్రం ఇలా మీరు ఫ్రేమ్ లాగా తయారు చేసి యాక్టివిటీని చేయండి పిల్లలు. ఓకే పిల్లలు, ఇలా మీరు ఎన్ని నేమ్స్ ఉన్నాయో మీరే ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా, నేను అన్ని నేమ్స్ రాయట్లేదు, ఎందుకంటే నేను రాసింది చూసి రాసేద్దామని అమ్మా. సో నేను ఇక్కడతో ఆపేశాను. ఇలా ఎంతమంది నేమ్స్ ఉన్నాయో కౌంట్ చేసి అన్ని బాక్సెస్ మీరు డ్రా చేసుకొని అన్ని క్లిప్స్ పెట్టినట్టుగా మీరు ఆ క్లిప్స్ పెట్టేసి వాటిలో మన హీరోస్ నేమ్స్ రాయండి. ఓకేనా, బైబిల్లో ఉన్న ఫెయిత్ హీరోస్ ఎవరో వాళ్ళ పేర్లు రాసేసి నాకు పంపించాలి. ఓకే, ఫైనల్గా ఇక్కడ రాసుకుందాం రా. ఏంటి మనం ఏం యాక్టివిటీ చేసాం ఈరోజు? హీరోస్ ఆఫ్ ఫెయిత్. ఇలా ఈ హెడ్ పెట్టుకొని మీరు ఇలా నేమ్స్ రాసేసి చక్కగా నాకు సెండ్ చేయండి. ఓకేనా, దిస్ ఈజ్ అవర్ యాక్టివిటీ టుడే. ఇలా రాసుకుంటే ఎవరెవరు విశ్వాస వీరులుగా ఆ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో నోట్ చేయబడ్డారో మనకి క్లియర్గా లిస్ట్ తెలిసిపోతుంది. మీ ఇంటికి వచ్చి దీన్ని చూసిన వాళ్ళు కూడా వీళ్ళందరూ విశ్వాస వీరులా అనే విషయం వాళ్ళు కూడా కొత్తగా తెలుసుకుంటారు. ఓకేనా పిల్లలు? మరి ఇంకెందుకు ఆలస్యం, చక్కచక్క చేసి నాకు పంపించేయండి రా. ఓకే పిల్లలు, అలా మీరు చేసిన యాక్టివిటీని చేత్తో పట్టుకొని మీరు కనిపించేలాగా ఆ యాక్టివిటీని పట్టుకొని ఫోటో తీసి నాకు పంపించండి పిల్లలు. ఓకేనా, మీ యాక్టివిటీతో పాటుగా మీ పేరు, మీ చర్చ్ పేరు, మీ కంప్లీట్ అడ్రస్ని కూడా నాకు పంపించడం మర్చిపోకండి. మీ వివరాలను మీ యాక్టివిటీతో సహా నాకు పంపించవలసిన నా వాట్సాప్ నెంబర్ 9177259209. మీ యాక్టివిటీస్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను పిల్లలు. ఓకే పిల్లలు, మరి పోయిన వారం నేను ఇచ్చిన స్పెషల్ ఛాలెంజ్ని చక్కగా యాక్సెప్ట్ చేశారు, చాలా చక్కగా వీడియోస్ పంపించారు. మరి అలా వీడియోస్ పంపించి ముందుగా జల్దీ ఫైవ్లో ఉందెవరో, ఫైనల్ విన్నర్గా నిలిచిందెవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా జల్దీ ఫైవ్. ఫస్ట్ రిధిమా అండ్ రియోనా ఫ్రమ్ వికారాబాద్. సెకండ్ అక్షర ఫ్రమ్ చిలకలూరిపేట. థర్డ్ అభిషా సన్నిధి ఫ్రమ్ హైదరాబాద్. ఫోర్త్ యాండీ విజయ్ రిత్విక్ ఫ్రమ్ పాల్వంచ. ఫిఫ్త్ దైవిక్ రోహన్ ఫ్రమ్ కొండపల్లి. కంగ్రాచులేషన్స్ డియర్ జల్దీ ఫైవ్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. అలాగే నేను ఇచ్చిన ఛాలెంజ్ను చక్కగా చేసి పంపించి ఫైనల్ విన్నర్గా నిలిచింది ఎవరు అంటే ద ఫైనల్ విన్నర్ ఆఫ్ అవర్ ఎపిసోడ్ 102 ఛాలెంజ్ టైమ్ ఈజ్ సీనియర్ కేటగిరీ యానీ అక్షర ఫ్రమ్ లూథరన్ చర్చ్ చిలకలూరిపేట. జూనియర్ కేటగిరీ జెసికా ఫ్రమ్ వైజాగ్. కంగ్రాచులేషన్స్ డియర్ విన్నర్స్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. మే గాడ్ బ్లెస్ యూ. మీ గిఫ్ట్ని మేము కొరియర్లో పంపించడం జరుగుతుంది. ఓకే పిల్లలు, మరి మనం ఈ కార్యక్రమం ద్వారా మంచి మంచి పాటలు వింటున్నాం కదా నాన్న. మరి అలాంటి మంచి మంచి పాటలు మన కొరకు గుడివాడ బ్రదర్ పిళ్ళ వెంకటరత్నం గారి ద్వారా అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి అవైలబుల్గా ఉన్నాయి. ఆ పాటలు కావాలనుకున్న వారు అంత్యోక్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
పిల్లలు, మన చిన్న పిల్లలందరి కొరకు బొమ్మలతో కూడిన సువార్త పత్రిక నెలవంక అనేది అవైలబుల్గా ఉంది నాన్న. ఆ పత్రిక కావాలనుకున్న వారు సంవత్సరానికి 200 రూపాయలు చెల్లించి మీ సొంతం చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు నాకు కాల్ చేసి సంప్రదించండి. పిల్లలు, మన ఈ ఆన్లైన్ సండే స్కూల్ మీరు ఎంతగానో ఇష్టపడుతున్నారు కదా నాన్న. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఫాలో మీ యేసుని వెంబడించు అనే మా యూట్యూబ్ ఛానల్లో ప్రసారం అవుతుందిరా. ఆ కార్యక్రమాన్ని మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే వచ్చే వారం రాబోయే నోటిఫికేషన్ మీకు ముందుగానే అందుతుంది. పిల్లలు, మీరు చేస్తున్న మంచి మంచి యాక్టివిటీస్ని, మీరు చెప్తున్న మంచి మంచి మెమరీ వర్సెస్ అన్నిటినీ కూడా మేము ఫాలో మీ అనే ఫేస్బుక్ పేజ్లో ఉంచడం జరుగుతుంది నాన్న. ఆ పేజ్ని కూడా మీరు విజిట్ చేయండి, లైక్ చేయండి. ఓకే పిల్లలు, మరి ఈరోజు సండే స్కూల్ని బాగా ఎంజాయ్ చేశాం కదా నాన్న. ఎస్, మన జీవితానికి అత్యంత ప్రాముఖ్యమైనది, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫెయిత్, విశ్వాసం. ఆ విశ్వాసం ద్వారానే మనం సూపర్ హీరోస్గా మారగలం కదా పిల్లలు. మరి అలా మన కంటికి కనబడాలి అని ప్రతిదాన్ని కోరుకోకుండా, కనబడకపోయినా దేవుని యందు, దేవుని వాక్యం యందు విశ్వాసం ఉంచుతూ మనం చక్కగా దేవునిలో ఎదుగుదాం పిల్లలు. అదే మనల్ని హీరోస్గా మారుస్తుంది. సూపర్ మ్యాన్ కన్నా, స్పైడర్ మ్యాన్ కన్నా, ఏ మ్యాన్ కన్నా, వాళ్ళందరికంటే కూడా నిజంగా రియల్ హీరోస్ గా మనల్ని మార్చేది విశ్వాసం. సో పిల్లలు, రెడీగా ఉండండి, ప్రేయర్ చేస్తూ ఉండండి. హీరోస్ ఆఫ్ ఫెయిత్ సిరీస్ ని మనం ప్రారంభించుకోబోతున్నాం. నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి పిల్లలు. ఓకేనా? ఓకే పిల్లలు, మళ్ళీ వచ్చే ఆదివారం సాయంత్రం ఇలాగే మిమ్మల్ని కలుసుకోవడానికి నేను రెడీగా ఉంటాను. ఫాలో మీ యేసుని వెంబడించు కార్యక్రమంలో. అంతవరకు బాయ్ బాయ్ పిల్లలు. ప్రేమతో మీ శ్వేతక్క.